హాయ్ అందరికీ. ఈ బుల్లి బుల్లి డైనోసార్ బొమ్మలన్నీ మా పిల్లలవి. వాళ్ళు ఏ బొమ్మలైనా కొద్ది రోజులే ఆడుకుంటారు, తర్వాత వాటిని అస్సలు పట్టించుకోరు. అందుకని ఇలా పెడితే కలర్ఫుల్ గా అయినా ఉంటుందని మొక్కల దగ్గర పెట్టేశాను. తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మూడ్ వస్తే మళ్ళీ అడిగిప్పించుకొని ఆడుకుంటుంటారు. చెట్లకి నీళ్లు పడుతుంటే కొన్ని పచ్చి టమోటాలు కనిపించాయి. ఎలాగో ఈరోజు పులగం అన్నంలోకి చట్నీ చేద్దాం అనుకున్నా, అందుకని కోస్తున్నా. ఇక్కడ కడప సైడ్ పులగం పచ్చడి ఫ్రీక్వెంట్ గా చేసుకుంటుంటాం. ఫస్ట్ ఒక చెరువులో నీళ్లు పోసుకుని ఒక గిన్నెలో ఇలా పెసలు వేసుకుని గాలించుకోవాలి. ఏమైనా రాళ్లు ఉంటే గిన్నెలో అడుగుకు వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ ని మా అత్త నాకు నేర్పించింది. నల్లగా అడుగున చిన్న చిన్నగా కనిపించేవన్నీ రాళ్లు, ఇసుక, మట్టి. లాస్ట్ లో ఇలా చేత్తో అంటూ పెసలని గిన్నెలోకి తీసుకోవాలి. ఉంగరం వేలికి ఈ సెకండ్ లైన్ వరకు తీసుకుంటే సరియసరు అంటారు. గ్లాస్ తో కొలిచే పని లేకుండా చెయ్యి పెట్టి ఇలా డైరెక్ట్ సరియసరు పోసుకోవచ్చు. అదే పాత బియ్యం అయితే ఈ లైన్ కి 1/2 ఇంచ్ ఎక్కువ పోసుకోవాలి. పులగంలోకి చట్నీ, ఆలూ ఫ్రై, రసం చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.